गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। భారతదేశం యొక్క ప్రపంచ చరిత్రలో తీసుకోవాల్సినటువంటి బాధ్యతల గురించి మనం చర్చిస్తున్నాం. ఈ బాధ్యతలలో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే, ముందు మనకి మన భారతదేశపు యొక్క గురు పరంపర అర్థం అవ్వాలి. ఈ గురు పరంపర అనేది కేవలము మన భారతదేశపు యొక్క గొప్పతనం. మిగతా చోట్ల ఈ గురు పరంపర మనకెక్కడ లభ్యమవదు. అనాది కాలముగా, ఒక యుగానికి కాదు, యుగ యుగాలుగా ఈ గురు పరంపర కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది బ్రేక్ లేదు. మనకి ఆ కంటిన్యూషన్ తెలియకపోవచ్చు, కానీ ఈ గురు పరంపర ఒకే వృక్షము యొక్క అనేక శాఖలుగా మనం గుర్తించాలి అని చెప్పుకుంటూ వస్తూ గురువులకు ఉన్నటువంటి కామన్ లింక్స్ చెప్తున్నాను నేను. విద్యలో అగ్ని విద్య, సూర్య విద్య, చంద్ర విద్య. అగ్ని విద్య అన్న శబ్దము అన్న ఒకటే అని పొద్దున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. శబ్దములని ఎలా ఉపయోగించాలి, ప్రస్తుతం మనం ఎలా ఉపయోగిస్తున్నాం, దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ అగ్ని విద్య నుంచి మనము చంద్ర విద్యలోకి ప్రవేశిస్తాం. ఈ చంద్ర విద్యలోకి ప్రవేశం ఎలా ఉంటుంది అంటే, పదములు బదులు మనస్సులోకి ప్రవేశిస్తాం. ఆ తేడా అర్థం చేసుకోండి. ముందు పొద్దున్న ఏం చెప్పాను నేను, ముందు నీలో ఉన్నటువంటి మాలిన్యాలు కడిగేసుకోవాలి. మాలిన్యాలు ప్రకృతిలో ఖనిజాల యొక్క మాలిన్యాలు, లేకపోతే మనం తీసుకునేటటువంటి ఆహారము. దాన్ని ఎలాగ మనం తీసుకోగలుగుతున్నాం అంటే, అగ్ని యొక్క సంపర్కంలోకి రాగలగటం వల్ల మనం చేయగలుగుతున్నాం. కానీ అగ్ని యొక్క సంపర్కంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వేం చేయగలేం. చేయాల్సిన ముందుంది. వంట చేయాలి. మీకు కావాల్సిన కూరలు కొనుక్కొస్తారు, దినుసులు కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చిన తర్వాత వాటిని కడుగుతారు. మీకు కావలసినటువంటి నిష్పత్తిలో వాటిని కలుపుకుంటారు. కానీ ఇవంతా చేసుకున్న తర్వాత చివరిన జరిగేటటువంటి సంఘటనలో మీ ప్రమేయం ఏమీ లేదు. మీరేం చేస్తారు? దాన్ని కుంపటి మీద పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత మీరేం చేయాలి? చూస్తూ ఉండటమే ఆ కాలం వచ్చేంత వరకు. అగ్ని విద్య, శబ్దములు ఉపయోగించుకునేటటువంటి విద్య పొద్దున్న మీకు చాలా స్పష్టంగా చెప్పాను నేను. ఎలా ఉపయోగించుకోకూడదో పొద్దున్న చెప్పాను నేను. ఇప్పుడు ఆ శబ్దములను ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవటానికి లక్ష్యం ఏమిటి, ఇది మీకు
జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అగ్ని విద్యలోంచి చంద్ర విద్యలోకి ప్రవేశిస్తారు. అంచేత ఏ దేవతామూర్తి మీద అయినా, ఏ దేవత మీదైనా చంద్రవంక మీకు కనిపిస్తే, శివుడు, లలిత, రాజరాజేశ్వరి, ఇలాంటి దేవతా స్వరూపాలు, ఇవన్నీ కూడా అగ్ని విద్యలోంచి చంద్ర విద్యలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళేటటువంటి శక్తులు. అంచేత ఆధ్యాత్మికత అది మీరు గుర్తుంచుకోండి. అది ఆధ్యాత్మికత అంటే మీ తలనొప్పి తగ్గిపోయిందా, మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందా, లేకపోతే మీకు దెబ్బలు తగులుతూ ఉంటే, ఎదురు దెబ్బలు నా ఉద్దేశం, ప్రకృతిలో సమాజంలో కానీ చుట్టుపక్కల నుంచి కానీ ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే ఫలానా గురువు అనుగ్రహం వల్ల ఎదురు దెబ్బలు ఆగిపోయాయి, అది ఆధ్యాత్మికత కాదు, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. అది సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. మీరు కొత్తగా వచ్చారనుకోండి ఇక్కడికి, సడన్ గా కరెంట్ పోయింది, ఏమీ కనిపించటం లేదు, నడుస్తున్నారు మీరు, ఏమవుతుంది నడుస్తే? ఢీ కొట్టుకుంటూ ఉంటారు. వెలుతురు వచ్చింది, అన్ని కనిపించటం మొదలెట్టింది, ఢీ కొట్టుకోవటం ఆగిపోయింది. అదే అర్థం చేసుకోండి. మీరు గురువుల యొక్క ఉనికి చాలు మీ యొక్క కష్టాలు కానీ మార్గాలు కానీ సవరించటానికి. మరి గురువు యొక్క ఉనికి వచ్చినా మా కష్టాలు పోలేదు, కరెంటు వచ్చినా కళ్ళు మూసుకునే ఉన్నాము అని అర్థం. వెలుతురు ఉన్నా కళ్ళు మూసుకు కూర్చుంటే ఏమవుతుంది? నిజంగా దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తక్షణమే అప్పటికప్పుడే మీకు మార్పు రావాలి. చీకటిలోంచి వెలుతురులోకి వచ్చారు, ఎంత టైం పడుతుంది? తక్షణమే మీకు అంతవరకు అగమ్య గోచరముగా ఉన్నటువంటి విషయాలు, అవగాహనకి రానటువంటి విషయాలు, దృష్టికి ఆననటువంటి విషయాలు, కనిపించినటువంటి మార్గము అన్నీ కూడా గోచరం అవుతూ ఉంటాయి, అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి సాధనా విధానము ఆధ్యాత్మికత. అంటే ఏమవుతారు? మీరు కూడా దీపాలు అయిపోతారు, మీరు కూడా ఆత్మస్వరూపులు అయిపోతారు, మీరు కూడా భగవత్ స్వరూపులు అయిపోతారు. కానీ ఆ మార్గాన్ని మీరు పట్టుకోకుండా, ఆ లక్ష్యాన్ని మీరు పట్టుకోకుండా ఏ సాధనైనా చేసుకోండి, మీరు ఎందుకు పనికిరాదు, అవి దేనికి పనికిరావు. అవి నిజంగా మంత్రాలే చింతకాయలు రాల్చగలిగితే, గాయత్రి మంత్రాన్ని ఎంతమంది చేస్తున్నారు ప్రపంచంలో, భారతదేశంలో? ఇప్పుడు కాదు, యుగ యుగాలుగా. ఈ శ్రీరామ్ శర్మ ఆచార్య వచ్చో, దయానంద సరస్వతి వచ్చో ఏదో చెప్పారు, గాయత్రి మంత్ర ప్రచారాన్ని చేశారు. చేయకముందు గాయత్రి మంత్రం చేసేవాళ్ళు లేరా? నిష్టగా 3 పూట్ల సంధ్యావందనం చేసేవాళ్ళు నాకు పర్సనల్ గా చాలా మంది తెలుసు, అనేక కుటుంబాల్లో. శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గరికి వెళ్ళక ముందే. మరి దయానంద సరస్వతికి ఒక శ్రీరామ శర్మ ఆచార్యకి గాయత్రి మంత్రం పలికింది, మరి మనకెందుకు పలకటం లేదు అన్న ప్రశ్న ఎప్పటికీ రావటం లేదు. గుడ్డిగా కళ్ళు మూసుకుని ఒక గురువు 1200 కోట్ల మంత్ర జపం చేసి దాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి గురువు ఆ గాయత్రి మంత్రం అందరూ చేసుకోవచ్చు అని చెప్తే ఈ మూర్ఖులు ఏమని వాదిస్తారు? అసలు నీవు వాదించడానికి హక్కు ఎక్కడుంది? చేస్తే చేయి, లేకపోతే మానే, అది వేరే విషయం. నువ్వు చేస్తావా చేయవా అన్నది నువ్వు సొంతగా నిశ్చయించుకోవాల్సినటువంటి విషయం. కానీ ఆ విషయంలో నిష్ణాతత్వము పొందినటువంటి వ్యక్తులు, ఎక్స్పర్ట్స్, చేసుకోవచ్చు అని చెప్తే దారిలో పోయే దానయ్యో, అసలు గాయత్రి మంత్రం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు వాదిస్తారు. మనం ఆ వాదనకి రియాక్ట్ అవుతాం. అంటే ఇద్దరం మూర్ఖులమే. రియాక్ట్ అయినవాడు పరమ మూర్ఖుడు, వాదించినవాడు మూర్ఖుడు, అంతే తేడా. ఇంకేంటి? అక్కడ మీ నిర్ణయాలతో సంబంధించినటువంటి విషయాలు కావు అవి. ఒక సిద్ధ పురుషుడు ఒక అనంతమైనటువంటి సామర్థ్యాన్ని సాధించినటువంటి వ్యక్తి చెప్పింది అది అబద్ధమైన కరెక్ట్. అది చెప్పే కదా ఋషులు కనుక ఏదైనా ఒక మాట అనిస్తే ప్రకృతిలో ఏమవుతుంది? ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. ప్రకృతిలో ఇవాళ నుంచి సముద్రం ఆకాశంలో ఉంటుంది, ఆకాశము సముద్రంలోకి వచ్చింది అని అన్నాడు అనుకోండి ఒక ఋషి, ఖచ్చితంగా జరుగుతుంది అది.
వాళ్ళు అందరూ వేరే విషయం. కానీ ఆ ఋషి స్థాయిలో ఇటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి గాఢాంధకారంలో ఉన్నటువంటి మానవ జాతి మనుగడ ఇంకా ఒక నెల రోజులలో మాత్రమే తేలుతున్నది, రిజల్ట్స్ వస్తాయి. ఇంకా 2000 ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమవుతాయి అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. 2000 సంవత్సరానికి ఏమవుతుంది మాస్టర్? ఏమీ అవదు. అయ్యేది ఎవరికవుతుంది? పరీక్ష రాసిన వాడికి ఇంపార్టెంట్, రాయని వాడికి ఏముంది? చాలా మంది కుర్రాళ్ళు మేము ఎగ్జామినర్స్ గా ఇన్విజిలేటర్స్ గా పనిచేస్తున్నప్పుడు ఇలా కొడేస్తారు, డ్రాప్ పడని రాస్తాడు. వాడు రిజల్ట్ కోసం వెయిట్ చేయక్కర్లే, వాడు రిజల్ట్ వాడికి ముందే తెలుసుగా. వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు 2000 ఎవరికి ఇంపార్టెంట్? గురువుల యొక్క ఉనికి ఒక శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి సనాతనమైనటువంటి నియమము. వారు మానవ జాతి మీద కరుణతో, దయ అనే పదం నేను వాడటం లేదు, కరుణ అనే పదం వాడుతున్నాను, దాన్ని అర్థం చేసుకోండి. కరుణతో దారి చెప్పినటువంటి ఈ వ్యక్తులకు దారి చూపించటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. రెడీగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు మానవ జాతికి ఎప్పుడు అవసరమో అప్పుడు, ఎలాంటి అవసరమో అలాంటి మార్గాన్ని నిర్దేశించారు. దాన్ని మనం ఏమంటాం? మతాలు అంటాం. అనేక మతాలు ఉన్నాయి. కానీ ఈ మతాలన్నీ కూడా వాడుకుని వదిలేసుకునేటటువంటి విషయాలు. రోడ్డు మీద నడుస్తున్నాం మనం, ఇప్పుడేమో కుడివైపు నడుచాం, అప్పుడేమో ఎడమవైపు నడుస్తాం. రోడ్డు చాలా బాగుందని ఇంటికి వెళ్ళటం మానేస్తాం ఏంటి? కానీ ఎలాంటి మూర్ఖత్వంలో ఉన్నాం మనం ఇప్పుడు? మతాలని పట్టుకుని వెళ్లాడుతున్నాం గబ్బిలాలలాగా. ఎందుకు గబ్బిలాలలాగా అని చెప్తున్నాం? ఆ మతం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకువెళ్ళి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఆ మతాలన్నీ మార్గాలే, కానీ ఏ మార్గాలు? అది మీరు చాలా జాగ్రత్త చేసుకోండి. 14th సెంచరీలో ఉన్నటువంటి సైన్స్ 15th సెంచరీలో లేదు, అభివృద్ధి చెందింది. 15th సెంచరీలో ఉన్నటువంటి సైన్స్ 16th సెంచరీలో లేదు. ఏమైంది? అభివృద్ధి చెందింది. ఏ విధంగా అభివృద్ధి చెందింది? అప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ తీసుకుని మళ్ళీ కొత్త విషయాలు కలుపుకుంటూ వస్తారు సైన్స్ లో. అర్థమవుతుంది కదా చెప్పింది? మతాలలో కూడా ఆ పరిణతి కనిపించాలి మీకు. ఆ పరిణతి కనిపించకుండా కూటస్థ మండూకాల వలె జీవిస్తూ ఉంటే, నేను నమ్మిన సంస్థే కరెక్ట్, మాకు చాలా విషయాలు అవగాహన అయిపోయాయి. ఏం అవగాహన అయింది నీకు? రేపేం జరుగుతుందో తెలియదా? నీకేం విషయం అర్థమైంది? రేపు కాదు, నెక్స్ట్ మొమెంట్ లో ఏమవుతుందో తెలియదా? కానీ ధర్మాలన్నీ ఏం చెప్తున్నాయి? మనిషి సర్వజ్ఞుడు అవుతాడు, సర్వవ్యాపకుడు అవుతాడు, సర్వసమర్థుడు అవుతాడు అని థియరీ చెప్పటమే కాదు, ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఆ మతాలు ప్రపంచానికి అందాయి. కానీ వాటి ఫాలోవర్స్ కి సర్వజ్ఞత్వము రాదు, సర్వవ్యాపకత్వం అసలే రాదు, సమర్థత అసలే ఉండదు. పరాన్న భక్తులు గురువు యొక్క పేరు చెప్పుకుని శబ్దము, చనిపోయినటువంటి శబ్దం అంటాం దాన్ని. అగ్ని విద్యలో శబ్దము యొక్క మహిమ గురించి చెప్తూ ఇవంతా చెప్పుకొస్తున్నా నేను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అలా చెప్పాడుట మనం వాదించాం. ఇంచేత ఎప్పుడో 5000 సంవత్సరాల కిందట కదా చెప్పాడు. నువ్వు ఎందుకు వాదించావు? ఆ శబ్దములో అంత అగ్ని ఉంది. నిప్పు నిప్పే ఎప్పుడైనా కదా. చనిపోయినటువంటి నిప్పు వ్యాఖ్యలు. కానీ మనం భగవద్గీత ఎప్పుడు చదవము. థియాసఫిస్ట్ సీక్రెట్ డాక్ట్రిన్ చదవరు. మెహర్ బాబా వాళ్ళు గాడ్ స్పీక్స్ చదవరు. రామాయణ మహాభారతం ఒరిజినల్ది ఎవరైనా కళ్ళారా చూశావా? మనలో ఉన్నవాళ్ళు. రామాయణ కథ అందరికీ తెలుసు, మహాభారతం కథ అందరికీ తెలుసు.
కానీ ఒక్కసారి ఎవరికైనా మనసులో పూర్ణంగా A to Z వాల్మీకి రామాయణంలో ఏం శ్లోకాలు ఉన్నాయి, ఏం చెప్పాడో ఎప్పుడైనా చదివామో మనం? అంటే మనం ఏం చేసాం? ఒరిజినల్ దగ్గరికి వెళ్ళలేదు. అందులో ఉన్నటువంటి కథలను శృతిలాగా ఏవి అయితే వస్తున్నాయో వాటిని మనం నెమరేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి టైమింగ్ ఏమైందని చెప్తున్నాను నేను. మీరు దయచేసి ఒరిజినల్స్ దగ్గరికి వెళ్ళండి. మీరు రామాయణం చదివితే వాల్మీకి రామాయణం చదవండి, భాగవతం చదివితే వ్యాసుడు రాసినటువంటి భాగవతం చదవండి, వేదాలు చదువుకుంటే డైరెక్ట్ గా వేదాల జోలికి వెళ్ళిపోండి. మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఇవి. వీటన్నిటినీ కలిపి మన ఋషులు చెప్పినటువంటి దాన్ని ఏమంటారు మనం? శబ్ద బ్రహ్మన్. శబ్దమే క్రియేటివిటీ, శబ్దమే సృజనాత్మకంగా పనిచేస్తుంది. ఇది శబ్దం యొక్క పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నాను నేను. పొద్దున్న నెగిటివ్ చెప్పాను కదా, ఆ నెగిటివ్ అంతా ఎవరు చేస్తున్నారు? మనము ప్రస్తుతము అడుగు అడుగునా శబ్దాన్ని దురుపయోగం చేస్తున్నాం. దురుపయోగము చేయకుండా శబ్దము మీ నోటి నుంచి పలకాలి అంటే వాక్శుద్ధి అనేటటువంటి మాట మీరు చాలా మంది వినుంటారు. దేవతల యొక్క స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ పారాయణ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆ శక్తి వస్తుంది అని మన నమ్మకం. అందుకే దుర్గా నవరాత్రుల్లో అక్కడ పారాయణ చేసినటువంటి వాళ్ళ వ్యక్తుల ద్వారా మనం ఏం తీసుకుంటూ ఉంటాం? తీర్థ ప్రసాదములు తీసుకుంటూ ఉంటాం. అంటే వాక్కుని ఎలా ఉపయోగించుకోవాలి మీరు? దీన్ని బట్టి మీకు ఏమవుతుంది? ఇంతసేపు నేను చెప్పిన దాన్ని బట్టి రామాయణం కానీ మహాభారతం కానీ ఉపనిషత్స్ కానీ వేదాలు కానీ పారాయణ చేయాలి మీరు. అదే వాక్కు యొక్క కరెక్ట్ ఉపయోగం. కానీ దానివల్ల మీకు అగ్ని విద్య మాత్రమే లభ్యమవుతుంది. అగ్ని విద్యలోంచి ఎక్కడికి ప్రవేశించాలని చెప్పాను నేను? చంద్ర విద్యలోకి ప్రవేశించాలని చెప్పాను. చంద్ర విద్యలోకి ఎలా ప్రవేశిస్తాం? వాక్కు నుంచి భావాలలోకి వెళ్ళాలి మీరు. శబ్దములను వదిలేసి భావాల్లోకి వెళ్ళాలి మీరు. ఆ భావాలలోకి అంటే మనస్సులోకి దూరేటటువంటి ప్రయత్నమే చంద్రమా మనసో జాతః. చంద్రుడు ఏమయ్యాడు? మన శరీరాలలో మనస్సుగా మారాడు కనుక శబ్దము నుంచి భావాలకు వెళ్ళేటటువంటి ప్రయాణము, లేకపోతే శబ్దము నుంచి మనస్సులోకి వెళ్ళేటటువంటి ప్రయాణము చంద్ర విద్య. మరి ఈ చంద్ర విద్యను ఎలా నేర్చుకుంటాం? శివుడు యొక్క స్వరూపము మనకి అవగాహన అవుతే చంద్ర విద్యలోకి ఎలా వెళ్తామో మనకి అర్థమవుతుంది. శివుణ్ణి తర్వాత పులి చర్మాలు అవి కప్పారు, కానీ శివుడికి ఇంకో పేరు కూడా ఉంది, దిగంబరి అని. అంటే దిక్కులే బట్టలుగా గలవాడు కదా. రెండోది ఏంటి? శివుడికి పేరు భూతనాథుడు. ఇంకోటి పాపం ఆయన ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. ఒంటికంతా ఏం పూసుకుంటాడు? విభూతి పూసుకుంటాడు. అదే ఏ విభూతి పూసుకుంటాడు? చితాభస్మాలేపో. చితాభస్మాన్ని వెళ్ళంతా పూసుకుంటాడు. ఇంకా శివుడి యొక్క లక్షణాలు ఏంటి? మెడలో పాములు ఉంటాయి, నెత్తి నుంచి గంగా అవతరణ జరుగుతూ ఉంటుంది. చంద్ర విద్యలోకి ప్రవేశము ఈ విధంగా జరుగుతుంది అని ఒక బొమ్మలో చెప్పేశారు మన వాళ్ళు. కానీ మీరు ఎన్ని శివస్తోత్రాలు చదివితే, ఎన్ని శివలింగాలను అభిషేకం చేస్తే ఈ చంద్ర విద్యలోకి మీరు ప్రవేశిస్తారు. కానీ చంద్ర విద్యలోకి ఎప్పుడు ప్రవేశించగలరు మీరు? ముందు శబ్దముల మీద మీకు అథారిటీ వస్తే. ముందు శబ్దాలలో మీకు బలహీనత ఉండకూడదు. ఇంచేత చంద్ర విద్య వరకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఒక తప్పుడు మాట మాట్లాడితే ఏమవుతుంది? జరిగాయి అలాంటి సంఘటనలు. దేవతలందరూ పరిగెట్టుకు రావాల్సి వచ్చింది. దత్తాత్రేయుడికి తల్లి కాగలిగినటువంటి శక్తి గల ఒక వ్యక్తి అనసూయ దగ్గరికి సుమతి అనే ఆవిడ వచ్చింది. ఇదో ఆవిడ బాధలు ఆవిడ, ఎవరి స్థాయిలో వాళ్ళకి బాధలు ఉంటూ ఉంటాయి. సరే ఆవిడ చెప్పింది ఆవిడకి బాధలో ఉన్నటువంటి భర్తని తీర్థయాత్రలకు ఎక్కడికో తీసుకెళ్ళమని. సరే ఆవిడ తీసుకెళ్తోంది. భర్త నడవలేని స్థితిలో ఉన్నాడు, కుష్ఠరోగి.
భర్తకి కళ్ళు కనిపించడం లేదు, ఏమి కనిపించడం లేదు, చీకట్లో వెళ్తోంది ఆవిడ లాక్కుని. ఓ ఋషికి కాలు తగిలింది, భర్త యొక్క కాలు. వాడికి ఒళ్ళు మండింది, శపించాడు. ఏమని శపించాడు? రేపు తెల్లవారినాడు సూర్యుడు యొక్క మొదటి కిరణము నీ భర్త మీద పడుతుంది, పడిన మరుక్షణం వాడు ఠా. ఋషి వాక్కు మార్చలేము. అలాంటి భారతదేశంలో పుట్టి మన వాక్కులు ఎలా ఉన్నాయంటే పెళ్లి శాపనాలకి ఇట్లు తెగుతాయా అని మనకే అనుమానం. ఆవిడ ఊరుకుందా ఇంత, ఆవిడ ఋషిని ఏమి అనలే. రేపు సూర్యోదయం అవుతే కదా ఇది జరిగేది, అవదుప్పం అంది. అవలే సూర్యోదయం, అసంభవం అని మాత్రం అనుకోకండి. అది ఆ స్థితిలో మీరు లేరు. ఆర్కిమిడీస్ అన్నట్టు ఒకసారి, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్, ఐ విల్ లిఫ్ట్ ది ఎర్త్. నాకు నుంచోటానికి జాగా ఇవ్వండి. ఫిజిక్స్ లో చెప్తాం మేము మా స్టూడెంట్స్ కి. లివర్ పుల్లి గురించి చెప్తూ ఎంత పెద్ద బరువునైనా కూడా ఆ లివర్ సిస్టమ్తో ఎత్తేయచ్చు, నీకు నుంచునే జాగా ఉంటే చాలు. అంచేత ఏమన్నాడు, నాకు నుంచునే జాగా చూపించు. మరి పృథ్వీని ఎత్తాలి అంటే పృథ్వీ బయట ఉండాలి కదా, నాకు నుంచునే జాగా చూపించి నేను పృథ్వీని ఎత్తిస్తానన్నాడు. ఆర్కిమిడీస్ అన్నాడే ఒప్పుకుంటాం మనం. కానీ సుమతి కనుక సూర్యుడిని ఆపింది అంటే నమ్మం. ఇంచేత ఆ దారిలో లేము మనం, దారిలో లేవు అసలు. ఆ దారిలో వెళ్తే సెక్యులర్ స్టేట్ ప్రమాదం కూడా. మన ఉద్యోగాలు ఉడతాయి, మినిస్టర్లకి మినిస్ట్రీలు పోతాయి. ఇంతకంటే దౌర్భాగ్యపూరితమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉండదు. దాన్ని సవరించుకోవాలి, మీరు ధైర్యం చేయాలి. మన శాస్త్రాలలో మన సంస్కృతిలో ఇంత గొప్పతనం ఉన్నది అని. అంటే ఈ సునీతిదేమేముంది, సూర్యుడు ఉదయించడు పో అంది, అంతే, ఫినిష్. ఇప్పుడు ఎట్టా పనులు జరగాలి కదా. 2000 వస్తే కదా మార్పు వచ్చేది. 2000 సూర్యోదయం అవ్వదు, గొడవ లేదు. అప్పుడేమైంది, దేవతలందరూ వచ్చారు, ఋషులందరూ వచ్చారు. తల్లి సర్వనాశనం అయిపోతుంది, విష ప్రణాళిక దెబ్బతింటుంది. నేను ఎవరు చెప్పినా వినను అంది. అప్పుడు నారదుడికి తట్టింది. అనసూయ చెప్తే గాని ఈవిడ విందు. సరే అనసూయ వచ్చింది. తల్లి మరి నిజమే కదా, ఋషులు బ్రహ్మలు వాళ్ళు అందరూ నాకు అదంతా ఎందుకయ్యా, నా భర్త ప్రాణాలు పోకుండా ఉంటే చాలు, మిగతాదే నేను పట్టించుకోను అసలు. పోవు లేకపోతే నాకేంటని ఉదయించమని సూర్యుడు అంది. పోవు అని ఎవరన్నారు? అనసూయ అంది. మరి ఋషులు మహర్షులు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు అనలేదు ఆ మాట? వాళ్ళని సుమతి ఎందుకు అడగలేదు? ఆ పేరులో అర్థం తెలుసుకోండి. చంద్ర విద్యలోకి ప్రవేశానికి మార్గం చెప్తున్నాను నేను మీకు. అది మీ అంతటి మీరు వెళ్లాల్సిందే తప్ప ఎవరు వెళ్ళలేరు, ఎవరు తీసుకెళ్ళలేరు మిమ్మల్ని అక్కడికి. నతద్భాసయతే సూర్య నశాంకో నపావక. ఆ స్థితి గురించి చెప్తూ సూర్య చంద్ర అగ్ని విద్యల వెనకాతలు ఉన్నటువంటి విద్య, ఆ అక్షర పురుషుడి యొక్క విద్య 15వ అధ్యాయంలో జగద్గురువు చెప్తాడు. అంతటా శబ్దముల యొక్క ఆవరణ దిక్కుల ద్వారా వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పదాలని. చీకటిలో మీకు డైరెక్షన్ తెలియటం లేదు, నడవాలి. మీరు ఎలా నడుస్తారు? శబ్దం వస్తూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినా లేకపోతే ఇక్కడ ఇక్కడ అంటూ ఉంటే మీరు ఆటోమేటిక్ గా పడుతోనో లేస్తోనో దాంతో వచ్చేస్తారు అక్కడికి కదా. అంచేత శబ్దం ఏం చేస్తుంది? మీకు దిక్కుని తెలుపుతుంది, అంతేగా. ఆకాశం యొక్క లక్షణం ఏంటి? శబ్దము. అక్కడ సాంఖ్యయోగంలో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆకాశం యొక్క లక్షణం ఏంటి అంటే శబ్దము. ఏ శబ్దము యొక్క ఉత్పత్తి స్థానము ఆకాశము, అది బట్టగా కలిగినవాడు. అంటే అంతకంటే తక్కువ దిగలేడు శివతత్వం. అర్థం చేసుకోండి. అది శివుడి యొక్క తత్వం మీకు అర్థమైపోతే చంద్ర విద్య మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడని కాదు, కానీ మనం చెప్పాం కదా, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఎందుకు చేస్తాం మనం? తెల్ల జుట్టు నల్లబట్టడానికి నాకేమైనా లాభం అవుతుందా అని చేస్తాను తప్ప
మీ వ్యక్తిగతమైనటువంటి లాభాలే కాదు ఇవంతా ఋషులు పెట్టింది. వాళ్ళు అంతా ఎలాంటి వాళ్ళు స్వార్థాన్ని పరమార్థాన్ని కూడా దాటివేసినటువంటి వ్యక్తులు రూపొందించినటువంటి నియమావళి ఇది. దాన్ని మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు అంటే నా స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాను. సుమతి దేనికి ఉపయోగించుకుంది? ప్రపంచం ఎక్కడికి పోతే పోని, ఏం కావాలి? నా తప్పది. ఆ స్థితి దాటనంత వరకు శివతత్వం అర్థం కాదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, శివుడు చాలా గొప్పవాడు అంటారు, అదంటారు. విష్ణువు ఆయన వచ్చి రక్షిస్తే తప్ప, తెలుసు కదా మన పురాణాల కథలు, విష్ణువు ఆయన రక్షిస్తే తప్ప పాపం ఆయనకు మనుగల లేడు. ప్రశ్నించిన వాడికి తత్వాలు అర్థం కాలే. వాడు మనిషి అనుకుంటున్నాడు శివుడు, విష్ణు ఇంకో మనిషి అనుకుంటున్నాడు. వాళ్ళు మనుషుల గురించి మాట్లాడటం మానేసి ఎప్పుడో అయిపోయింది. ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? దిగంబర స్థితిలో ఉన్నారు. దిగంబర స్థితి అంటే ఏమిటి? మన శరీరం ఉంది, శరీరం నుంచి పైకి ఎక్కితే ఏమవుతుంది? శరీరం పైన కోశాలు, ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం పైన మనోమయ కోశం పైన విజ్ఞానమయ, విజ్ఞానమయ కోశం పైన ఉన్న ఆనందమయ కోశం. అది అక్కడికి మీ యాత్ర స్టార్ట్ అవుతుంది. అక్కడ శివతత్వం. కానీ మనకి ఎంత దిగజారిన మనస్తత్వాలు అంటే, మన భౌతిక శరీర అవసరాలకి ఆ దిగంబరుడు దిగి రావాలి. మీరు దిగంబర స్థితికి వెళ్తే తప్ప శివుడి యొక్క లక్షణాలు ఏవి మీకు అర్థం కావు. శివుడి యొక్క లక్షణాలు ఎందుకు అర్థం అవ్వాలో చెప్పాను కదా నేను. చంద్ర విద్యలోకి మీరు ప్రవేశించాలి అంటే చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ ఆర్తిస్తున్నారు కదా రోజు ధూని దగ్గర. అంచేత ఆ యముడు మిమ్మల్ని ఎప్పుడు వదిలేస్తాడు? మీరు ఆకాశతత్వంలోకి వెళ్తే. శబ్దాన్ని యముడు ఏం చేయలేడు, పదార్థాన్ని యముడు సావగొట్టగలడు. అంచేత నామరూపాలని దాటివేసి దిగంబర స్థితికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఒక మాటకి చెప్పుకున్నాం కదా, ఆ దిగంబర స్థితిలో మనం ఎలా వెళ్ళగలుగుతాం? రోజు చేసే సాధన ఏంటి? దానికి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానమే మిమ్మల్ని దిగంబర స్థితికి తీసుకెళ్తుంది. అంత కష్టం ఎందుకు మాస్టారు? బట్టలన్నీ విప్పేసుకుంటే దిగంబర స్థితికి వెళ్ళామా? అలాంటి పిచ్చులు కూడా ఉన్నాయి. బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా దిగంబర స్థితికి వెళ్ళినటువంటి వాడి ఒంటి మీద బట్టలు ఆగవు. రామకృష్ణ పరమహంస చాలా ఆవేదన చెందాడు ఒకసారి. ఆయన ఏం బట్టలు వేసుకున్నా నిలిచేవి కాదు ఆయనకి. చదివారా చరిత్రలో? ఆయన చరిత్రలోని బట్టలు నిలిచేవి కాదు. అదొక విశేషమైనటువంటి మానసిక స్థితి, దిగంబర స్థితి. ఇప్పుడు ముందు బట్టలు ఇప్పేసుకుని తర్వాత సాధన మొదలెడతాడు వీడు. తప్పేం లేదు, మనకేం అభ్యంతరం లేదు. కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాస్టర్ చెప్పారు కనుక బట్టలు లేని వాళ్ళందరూ పెద్ద శివతత్వ స్వరూపులు అనుకున్నారనుకోండి, అభ్యంతరం ఏం లేదు. కానీ మనం కాస్త దెబ్బతింటాం. అలానే దిగంబరుల్లో మంచివాళ్ళు లేరా? చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నిన్ననే మీకు ఒక అవధూతతో పరిచయం చేయించాను నేను. 2000 సంవత్సరాల తర్వాత మళ్లీ రాబోయే 2000 సంవత్సరాల వరకు మనం చేయవలసినటువంటి ప్రణాళికలు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చి వెళ్ళాడు. నాకు చాలా సార్లు అనుమానం ఏంటంటే దాదా గురుదేవులే ఆ రూపంలో వచ్చారా అని. ఈ మధ్యనే వస్తోందా అనుమానం. ఇంచేత దిగంబరులను, అవధూతలను మీరు చిన్నచూపు మాత్రం చూడకండి. కానీ గుర్తుంచుకోండి, చంద్ర విద్య నేర్చుకోవటానికి దిగంబర మానసిక స్థితి రావాలి. మీరు శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. రెండో లక్షణం ఏంటి? శివుడిది భూత నాథుడు. ఏ భూతాలకి? అదేదో సినిమాలో చూశాను నేను, కమల్ హాసన్. ఏంటది? పంచభూతములు అనేసరికల్లా అమ్మాయి ఏదో యాక్ట్ చేస్తుంది భూతాల్లాగా. ఆ పంచభూతాల గురించి, భూతాల గురించి మాట్లాడటం లేదు. మనము ఈ పంచతత్వాల గురించి మాట్లాడుతున్నాం. ఈ పంచతత్వాల యొక్క నాథుడు అతను. ఈ పంచతత్వాల యొక్క స్వరూపాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన, కంట్రోల్ మన ఈ దత్త పరంపరలో ఉన్న ప్రతి గురువుకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వాళ్ళందరూ కూడా శివావతారాలే. ముఖ్యంగా సిద్ధి సాయిని ఏమని చెప్పుకుంటాం మనం? శివుని యొక్క అవతారమే అని చెప్పుకుంటాం మనం.
మరి పంచతత్వాల మీద ఆయనకు అధికారం ఉన్నదా లేదా? అనేక ఉదాహరణలు ఉన్నాయి, మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాన్ని మళ్ళీ మేము ఇప్పుడు మీకు సిద్ధి సాయి చరిత్ర పారాయణ చేసిన వాళ్ళకి నేను చెప్పక్కర్లే. భూతనాథ తత్వము అంచేత చంద్ర విద్య తెలియాలి అంటే ముందు మీకేం తెలియాలి? ఈ పంచభూతాల మీద మీకు ఆధిపత్యం రావాలి. ఆధిపత్యం ఎలా వస్తుంది? మనం అనేక యజ్ఞాలు చేశాం, గుర్తుంది కదా. ఏ యజ్ఞం అయినా వాతావరణం వల్ల ఆగిందా? మన గురు పరంపరలో అది గుర్తుందా? ఎన్నెన్ని వర్షాలు, తుఫాన్లు ఏమి వచ్చినా యజ్ఞాలాగు. గురు పరంపర భూతానాథ అంటే తత్వాల మీద ఆధిపత్యం. సిద్ధి సాయి గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆయన పక్కనే 2-3 కూర్చునేవాళ్ళు. అనసూయ స్థితి లేదు కదా. అంతటి మిగతా వాళ్ళందరికీ ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఆ వాళ్ళే ఆయన పక్కన కూర్చోవాలా, మేం కూర్చోలేమా? సాయి దగ్గరికి వచ్చారు వాళ్ళు. వచ్చేమన్నారు? మేము మీ పక్కన కూర్చుంటాం అన్నారు. కూర్చోగలరా అన్నాడు. ఎందుకు కూర్చోలేమన్నారు. పోనీ ఆయన కూర్చోగలరా అన్నప్పుడైనా అర్థం అవుతే బాగుండేది. తెలుసు కదా కథ ఏమైందో తర్వాత. కప్పు విరిగింది. ఎవరైతే రోజు సిద్ధి సాయి పక్కన కూర్చునేవాళ్ళు వాళ్ళు మాత్రమే కూర్చున్నా, మిగతా వాళ్ళందరూ బయట పారిపోయారు. సాయి ఏమనలే, ఆగు అన్నాడు. హాయిగా భోజనం చేశారు. ఆ ముగ్గురు కూడా భోజనం చేశారు. తర్వాత బయటకు వచ్చారు, కప్పు కూలింది. ఇంచేత ఆ భూతనాథ తత్వము మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అది నేర్పటానికి మీకు ఇచ్చినటువంటి దారి ఏంటి? ఇక్కడ ఆహారము తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారములో సూర్యుడి యొక్క 7 కిరణాలను ప్రవేశింపజేసుకోవాలి. ఎలా ప్రవేశింపజేసుకుంటున్నాం మనం? 7 గ్రహాల యొక్క యంత్రముల వల్ల. అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషయాత్ నశ్యంతి సకలా రోగా వదామ్యహం కదా. అంచేత భూతనాథత్వం కూడా మీరు ఆహార విధంగా నేర్చుకుంటారు. మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని చంద్ర విద్య వైపుకి ఎలా నెట్టుతున్నాను. కానీ మీరు నెట్టబడితే తొందరగా నెట్టబడతారు, సహకరిస్తే. అంచేత ఆహారం తీసుకునేటప్పుడు 15 నిమిషాలు ముందు ఏమన్నారా? 15 నిమిషాల ముందు ఏం చదవాలి? గట్టిగా చెప్పి వాళ్ళు వింటారు. గోవింద నామోచ్చారణ భేషయాత్. రోగాలన్నీ నయమైపోతాయి. తింటే మీకు ఉన్న రోగాలు పోతాయి, ఇంకా రోగాలు రావు. రాకపోవటమే కాకుండా యంత్రాలు వేసుకు తినమంటున్నాను కదా, ఆ యంత్రాలు వేసుకు తినటం వల్ల ఏమవుతుంది? ఆ రోజు ఆ సూర్యకిరణాల యొక్క పవర్ మీ శరీరంలోకి చేరుతుంది. దాని తర్వాత ఏం చేయాలి? మీరు విశ్వకర్మ సూక్తం వింటున్నారు మీరు ముందే, తర్వాత కాదు ముందే. విశ్వకర్మ సూక్తం ఏం చేస్తుంది? మన శరీరములో తేవలసినటువంటి మార్పులను సూర్యుడి యొక్క విశ్వకర్మ కిరణాలు ఆటోమేటిక్ గా చేస్తాయి. మీరేం చేయక్కర్లే. నేను చెప్పే చాలా పనులు మీరు చేయక్కర్లే. కూరలో ఎంత తరిగేసి నిప్పు మీద పెట్టారు, ఇంకా మీరేం చేయాలి? ఉడికేంత వరకు ఆగటమే, తర్వాత తింటాం. అలాగే ఆ విశ్వకర్మ సూక్తం మీరు వింటే మీరేం చేయక్కర్లే. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీ శరీరంలో ఉన్నటువంటివన్నీ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. అంతేకాకుండా 7 యంత్రాలతో పాటు ఆహారం తీసుకునేటప్పుడు మిమ్మల్ని మాట్లాడొద్దు. ఏం తీసుకోమని చెప్పాను? ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ప్రతి ముద్దతో ఈ మంత్రం చెప్పాలి. మీరు ఒకసారి ఇలా అనేటం కాదు, మౌనంగా చేస్తే ఏమవుతుంది? 5 ప్రాణాలు 5 తత్వాలకి ప్రతీకలు, 5 తత్వాలలో ఉన్నటువంటి శక్తికి ప్రతీకలు. అందువల్ల మీరు ఏమవుతారు? భూతనాథులు అవుతారు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం వల్ల ఏమవుతారు? మీరు దిగంబరులు అవుతారు. తర్వాత ఏం చెప్పాను? చితాభస్మ లేపో. శివుడు ఏం చేసుకుంటాడు ఒంటి మీద? చిత యొక్క భస్మము.
అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్మశానానికి పోవాలి. శ్మశానానికి పోయిన తర్వాత అక్కడ నుంచి బూడిద తీసుకురావాలి. తెస్తే దారిలో వీడవడో తాంత్రికుడు ఎవడైనా మన పట్టుకుని సాగుకొట్టచ్చు. అదేం చేయక్కర్లే. అక్కడ మీరు ఉంటున్నదే మహాశ్మశానంలో. శ్మశానంలో కదా శివుడు ఉంటాడని చెప్పింది. శ్మశానంలోనే మీకేం లభిస్తాయి? చితాభస్మం కూడా లభిస్తుంది. మీరు నివసిస్తున్నటువంటి ఈ పృథ్వీ ఒక మహాశ్మశానము. ఎన్ని కోట్లాది కోట్ల మంది ఈ పృథ్వీ మీద పుట్టి చచ్చారు. అంతేగా? అవన్నీ ఎక్కడ కాలే? ఈ పృథ్వీ మీదే కదా కాలే. అంచేత మీరు నివసిస్తున్నదే ఒక మహాశ్మశానము. ఈ పృథ్వే ఒక మహాశ్మశానము. ఆ మహాశ్మశానంలో ఉన్నటువంటి భస్మం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని అర్థం చేసుకోండి. మీరు భస్మం గురించి నేను చెప్పాను, శుద్ధి సాయి ధుని గురించి కూడా చెప్పాను నేను. భస్మం అంటే ఏమిటి? ఒక నామరూపము కలిగినటువంటి వస్తువు అగ్నిలో వేసేసాం మనం. అదే కదా, చనిపోయిన వాడి శరీరాన్ని కూడా ఏం చేస్తాం మనం? అగ్నిలో వేసేస్తాం. వేసేసాక ఏమవుతుంది? రూపం పోతుంది, భస్మం మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయినటువంటి భస్మము ఏ తలానికి సంబంధించింది అదే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మీరు. ఇక్కడ కూడా బూడిద మిగులుతుంది కదా యజ్ఞం చేస్తున్నప్పుడు. యజ్ఞం చేస్తున్నప్పుడే కాదు, సిగరెట్ కాల్చినా బూడిద మిగులుతుంది. దేన్ని నిప్పులో పడేసినా బూడిద మిగులుతుంది మీకు. అవశేషము అది. ఆ బూడిద ఏమై ఉంటుంది అని అది మీరు అర్థం చేసుకోవాలి. బూడిద బూడిదే అనుకుంటే బూడిదే, దానికి ఉంది. బూడిద కాకుండా ఆ బూడిదని మనం ఏమని పెడతాం పేరు? విభూతి. విభూతి అంటే మహిమ. పశ్యమే యోగమైశ్వర్యం. శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో ఈ విభూతి యోగం చెప్తాడు. అంటే విభూతి అంటే ఏంటనమాట అక్కడ అర్థం? భగవంతుడి యొక్క మహిమ, ఐశ్వర్యము. మరి భగవంతుడి యొక్క మహిమ, ఈ ఐశ్వర్యము భస్మం ఎలా అయింది అది మీకు అర్థమైపోతే ఆ మానసిక స్థితి చితాభస్మ లేపు. ఎలా అయింది ఐశ్వర్యం? అది ఎలా అయింది? మనం ఏమని చెప్పుకుంటూ ఉంటాం? మనం 3 స్థాయిల్లో జీవిస్తూ ఉంటాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలో జీవిస్తూ ఉంటాం. సుషుప్తి అవస్థనే కారణ తలము అని కూడా అంటాం, కారణ శరీరము అని కూడా అంటాం. అంటే ఏంటి? మనకి భౌతిక జగత్తులో కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఆ కారణ జగత్తు నుంచి వస్తుంది. శబ్దము నుంచి వస్తుంది అనుకోండి. శబ్దం నుంచి అది ఎక్కడికి వచ్చింది? స్వప్న స్థితిలోకి వస్తుంది. సుషుప్తి నుంచి సూక్ష్మ జగత్తులోకి వచ్చింది. సూక్ష్మ జగత్తు నుంచి భౌతిక జగత్తులోకి వచ్చింది. ఇప్పుడు ఆ నామ రూపాలు కలిగిన దాన్ని మనం కాల్చేశాం. నామము రూపము పోయాయి. నామము రూపము పోయిన తర్వాత ఏం మిగిలింది మీకు? అవశేషం మిగిలింది. ఈ అవశేషం ఏ తలానికి సంబంధించింది అయి ఉండాలి? సూక్ష్మ జగత్తుకి సంబంధించింది అయి ఉండాలి. ఆ సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి దానినే శరీరాన్ని కాల్చేసిన తర్వాత మనం దాన్ని పవిత్రత సంపాదించుకోవటానికి గంగా నదిలోనో ఎందులోనో కలుపుతాం. ఎందుకు కలుపుతాం? ఆ భస్మాన్ని కలిపితే ఏమవుతుంది? ఆ భస్మమే వాడు. ఆ బూడిదే చివరికి మిగిలిందే ఆ బూడిద. ఆ బూడిద సూక్ష్మ జగత్తులో నిజమైన నీవు. ఆ నిజమైన నీవుని నువ్వేం చేస్తున్నావు? అతని కుటుంబీకులు ఏ గంగలోనూ ఏ కృష్ణా నదిలోనూ కలిపేస్తాం. ఎందుకు కలుపుతాం? పవిత్రం అవుతుంది కనుక. ఇంకట మన ఆధ్యాత్మిక సంస్కార పరంపర, ఈ శ్రాద్ధము పెట్టడం, వీటివన్నిటికీ వెనకాతల అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? బూడిదలో ఆ పదార్థం యొక్క సూక్ష్మ పవర్ ఉంటుంది. దాన్నే రసాయన శాస్త్రంలో, ఏ రసాయన శాస్త్రంలో, ఈ కెమిస్ట్రీ గురించి నేను మాట్లాడటం లేదు, లోహంని బంగారంగా మార్చేటటువంటి రసాయన విద్య ఒకటి ఉంది. ఈ నాగార్జున యూనివర్సిటీ అలాంటి సిద్ధ పురుషుడి పేరు మీదే పెట్టబడింది.
నాగార్జునుడు అని ఈ మధ్య కాలంలోనే, ఈ కాలపు వాడే, అంటే నా ఉద్దేశం ఈ కాలపు వాడే అంటే 200-300 కిందటి వాడని, పుటం పెట్టడం, బూడిద చేసేసి పదార్థాన్ని దాన్ని కరెక్ట్ గా మీరు మార్చగలిగితే ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి పరివర్తన చెందుతుంది. చెప్తే మీకు కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్టుంది, కానీ కళలలో సూక్ష్మ జగత్ అని చెప్పాను కదా నేను. బూడిద ఏంటి? సూక్ష్మ జగత్తు యొక్క భౌతిక జగత్తులోని రిఫ్లెక్షన్. కళల్లో గుర్రం గాడిద అయిపోవచ్చు, ఆ గాడిదే అవధూత అయిపోవచ్చు, ఆ అవధూతే వెంకటేశ్వర స్వామి అయిపోవచ్చు, ఏమనుకుంటే అది అయిపోతూ ఉంటుంది సూక్ష్మ జగత్తులో. అంచేత రాగి బంగారం అయిపోవటంలో ఆశ్చర్యం ఉంది, అదేదో పెద్ద అసంభవం అది మీరు కంగారు పట్టం. మరి ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆ భస్మాన్ని సూక్ష్మ జగత్తు యొక్క ప్రతినిధిగా మీరు గుర్తించటం లేదు. అది గుర్తించినటువంటి వ్యక్తికి సిద్ధిసాయి విభూతి మందులా పనిచేస్తుంది. ఎంతమందికి తగ్గలేదు? సిద్ధిసాయిదే కాదు, సత్యసాయిబాబా ఇచ్చినా పనిచేస్తుంది. ఎవరికి పనిచేస్తుంది? సూక్ష్మ జగత్తులో ప్రవేశించగలిగినటువంటి వ్యక్తికి. సూక్ష్మ జగత్ అంటే ఇందాక ఏం చెప్పాను నేను, శబ్దము నుంచి భావాలలోకి ప్రవేశించగలగాలి. అంచేత ఆ విభూతి వాడికి బూడిద అనిపించదు. వాడికి ఏమనిపిస్తుంది? వాడి భావన ఒక సద్గురువు యొక్క అనుగ్రహము అనేటటువంటి భావన వాడిలో పెళ్ళిబుగుతుంది కనుక వాడి రోగాలకి అది ఔషధంగా పనిచేస్తుంది. అది ఒంటి నిండా పూసుకుంటాడు. అంటే వాడి శరీరాన్ని ఎలా చూస్తాడు? వాడు సూక్ష్మ జగత్తులోంచి కిందకి దిగినటువంటి అంశముగా గుర్తిస్తాడు. చితా భస్మ లేపు, ఆ చితాభస్మమే మీరు ఒంటి నిండా రాసుకుని మీ కాబోయేటటువంటి తండ్రి యొక్క సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తారు. 3 నెలల ముందు తల్లి యొక్క గర్భంలోకి మీరు ప్రవేశించక ముందు మీ తండ్రి శరీరంలో ప్రవేశిస్తారు 3 నెలల ముందు. అంచేత తల్లి గర్భంలో 9 నెలలు, తండ్రి చితాభస్మ లేపు అక్కడ 3 నెలలు, మొత్తం 1 సంవత్సర విద్య అది. ఇది బేసిస్ గా చంద్ర విద్యది మీరు ముందు అవగాహన చేసుకోండి. ఏం చెప్పాను నేను, తర్వాతనే మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సూక్ష్మ జగత్తులోకి ప్రవేశమే చంద్ర విద్య. రెండోది ఏం చెప్పాను? చంద్ర విద్యలో శబ్దములు ఉపయోగించము, నామరూపాలను ఉపయోగించము, శబ్దాతీతమైనటువంటి స్థితి. ఆ శబ్దాతీతమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళటానికి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము మీకు దిగంబరత్వాన్ని ఇస్తుంది. రెండోది ఏంటి? భూతనాథుడు. భూతనాథుడు యొక్క స్థితి దేనివల్ల మీకు లభిస్తుంది? మీరు తీసుకునేటటువంటి ఆహారాన్ని చెప్పినట్టు తీసుకోండి. ఇదంతా ఆషామాషిగా చేయకండి, దాన్ని చాలా సీరియస్ గా చేస్తే భూతనాథ స్థితికి వెళ్తుంది. మూడోది ఏం చెప్పాను? బూడిదను బూడిదగా చూడకండి, విభూతిగా చూడండి. అది విభూతే. అది ఏ విభూతి? అది సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి మన నిజమైన స్వరూపానికి భౌతిక జగత్తులో ప్రతినిధి బూడిద మాత్రమే. అందుకే యజ్ఞం చేసిన తర్వాత కూడా చివరికి మనం ఏం చేస్తాం? యజ్ఞభస్మం రాసుకుంటాం. ఎక్కడెక్కడ రాసుకుంటాం? ఇది లలాటే అంటే మన ఆలోచనలు, కంఠము, దక్షిణ బాహుములే మన హృదయము. ఇవన్నీ కూడా సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించాలి. మన ఆలోచనలు ప్రవేశించాలి, మన శబ్దములు ప్రవేశించాలి, మన చేతులు, మనం చేసేటటువంటి కర్మ ప్రవేశించాలి, మన అంతఃకరణ, మన భావాలు ప్రవేశించాలి. ఈ ప్రవేశించటానికి సింబాలిజం విభూతి ధారణ. సింబాలిజం అది, అంతకంటే ఇంకేంలే. ఆ సింబాలిజం అర్థమైతే విభూతి రాసుకుని తిరగక్కర్లే మీరు. కానీ సింబాలిజం తెలుసుకున్నాక రాసుకోకుండా ఉండగలిగారు అంటే మీకు భావం లేదనమాట. భావం లేకపోతే ఎలాగో చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ స్థితికి వెళ్ళలేరు. కానీ ఇది చంద్ర విద్య యొక్క ఇంట్రొడక్షన్ మాత్రమే. కానీ ఇంట్రొడక్షన్ కంటే ముందు ఇవాళ పొద్దున్న నేను చెప్పింది మీరు ఆచరణలోకి పెట్టకపోతే దీని తర్వాత అంతా హరికథలే, ఇంకా మీకేమీ లాభం ఉండదు. ఏం చెప్పాను నేను? పరనింద పనికిరాదు ఎట్టే పరిస్థితుల్లోనూ. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా విషయాలు మాట్లాడుతూ ఉంటే మన
పరివార సభ్యులైతే మందలించండి, దండించండి. మన వాళ్ళు కాకపోతే వెంకటేశ్వర స్వామి ఏం చెప్పాడు? మనం పోతే పోలే, మీరెందుకు వాళ్ళ దగ్గర ఉండడం, మనం పోదాం అక్కడ. ముందు పరనింద వద్దు. రెండోది ఏం చెప్పాను? మీ వాక్య ఎలా దురుపయోగం చేస్తున్నారు మీరు? మళ్ళీ వినండి ఆ క్యాసెట్. అందుకే హరికథలా వింటే లాభం లేదు. మీరు దాన్ని ఆచరణలోకి పెట్టుకోండి. ఆచరణలోకి పెట్టుకున్నాక ఇవాళ చెప్పినటువంటి సూత్రాలను గుర్తుంచుకోండి. రాబోయేటటువంటి రోజులలో ఈ చంద్ర విద్య గురించి, చంద్ర విద్య నుంచి సూర్య విద్య గురించి మనం మాట్లాడుకుందాం.